నా రియల్ లైఫ్లో ఆదిపురుష జరుగుతున్నప్పుడు బాంబే నుంచి కాల్ వచ్చింది. ఆయన రాముడు గెటప్లో ఉన్నప్పుడు ఈ మారుతి వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత అలా మా పరిచయం స్టార్ట్ అయింది. ఆయన ఆ రోజు బాగా నవ్వించానని అనుకున్నాను. కానీ ఆయన అంటే ఆయనకు అసలు అవసరం లేదు. ఎందుకంటే బాహుబలి హీరో. కాశ్మీర్ వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా, ఇంకెక్కడికో మసైబారా అని ఏదో మారుమూల గ్రామం సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో వెళ్ళాం. వెళ్తే నేను ఫిలిం డైరెక్టర్ని అన్నా. అవునా అన్నాడు. పైనుంచి కింద చూశాడు. నా హీరో ఎవరో తెలుసా అన్నా. అంటే ఎవరని అన్నాడు. ప్రభాస్ అన్న. ఓ బాహుబలి హీరోనా అన్నాడు. అంటే మసైబారాలో ఒక వేరే జాతి వాళ్ళకు కూడా తెలిసిపోయారు ఆయన. నిజంగా రాజమౌళి గారికి ప్రతి డైరెక్టరు చాలా 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 రుణపడి ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ ప్యాన్ ఇండియా అని అందరూ కాల్ రేస్కి తిరుగుతున్నాం. కానీ ఒక వ్యక్తి లైఫ్ పెట్టేసి ఒక మీడియం రేంజ్ హీరోని ఒక ప్యాన్ ఇండియాకి పరిచయం చేసి ప్రపంచానికి ఈరోజు ఒక పెద్ద కటౌట్ని నిలబెట్టారు ఆయన. నిజంగా మనం ఒక తెలుగు ఇండస్ట్రీకి ఈరోజు ఒక స్వర్ణయుగం లాంటిది.